ఆ పొంగల్లో లడ్డులు ఎత్తుకోవచ్చు. లడ్డు పెద్దలు పిడాహార తెచ్చి లడ్డు వేలం పాట లడ్డు చెప్పా. వేలం పాట అదే అయిపోయేది. ఏం చేస్తున్నావా? खाली रुपये बना कर Who is this little girl? Little girl. ఎవరు మీ మేడం కాడాలి కదా. దేవుడు కూడా సూపులు వేసుకుని మే. మాటలు లేవు. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి. సో ముందుగా అయితే అందరికీ హ్యాపీ వినాయక చవితి. అందరూ వినాయక చవితి మంచిగా జరుపుకోండి. మా ఊర్లో అయితే వినాయక స్వామిని చూడండి ఎలా పెట్టినారు. పొద్దున్నే ఓపెనింగ్ చేస్తారు. ఏంది ఓం వినాయక్ అని పేరు రాసి పేపర్ మీద పూలమాల మాల ఎలా వేసేస్తున్నారు కదండి. సరే మా దేవుణ్ణి ఎలా బాగా అలంకరించున్నారు దగ్గర నుంచి చూపిస్తారు. వచ్చేసి నెమలి, నెమలి ఇటు సైడు సింహం. పులి అనుకున్నా. పులి కాదు సింహం. అదే కళ్ళు కనబడలేదు నీకు. పులి అనుకున్నాను నేను ఫస్ట్ చూసినప్పుడు. గోడే ఆ పొంగల్లో లడ్డులు ఎత్తుకోవచ్చు. లడ్డు పెద్దలు పిడాహార తెచ్చి లడ్డు వేలం పాట లడ్డు చెప్పా. వేలం పాట అదే అయిపోయేది. ఏదో సంగటి ముద్ద పెట్టినట్టు విడాల్సి. అంటే అప్పుడు చెయ్యి ఉండింది కాబట్టి చేతిలో పెట్టినారు. ఇప్పుడు లేదు కదా పెట్టే చెయ్యి, అందువల్ల పెట్టున్నారు. ఎట్టయినా వేలం పాట వేస్తారు. మొక్కజొన్నలు, అడక మొక్కజొన్న, సొమ్ము, అన్నదే గొని కూతురు చుట్టూ ఏడండి. ఏ నువ్వు చెప్పా? ఆయన ఎవరికి చెప్పడు, ఎవరికి చెప్పడు ఆయన అయితే అసలు. సిగ్గుగా ఉందా? మీరు రండి, మీరన్నా మాట్లాడుతుర్రు రండి.
ఏ దించి బాగా యాడ పెట్టున్నారా కింద అది రిపేర్ అయిపోయింది ఇంకోటి ఏది ఇది? కాదు చదవకున్నది ఇది నైట్ నైట్ అన్న నిన్న కోలాటం ఆడుతూ ఉండేటప్పుడు యాంబుల్ వేరిపోయిందంట అందుకనేసి దాన్ని ఆడబెట్టేస్తున్నారు. పూజ అయిపోయింది కదా, అయిపోయింది ఎత్తుకోమన్నారు మమ్మల్ని. ఒరే ఇద్దరా ప్రసాదాలా? ఏ ఇద్దరుడా పొంగలి పులుసు ఎత్తుకెళ్తున్నావా? ఏమే కొంచెం ఎత్తుకు కొంచెం పెట్టి మే ప్రసాదమా?